మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని మాటలు ఆలకించడానికి ఈ విధంగా ఆశగా ఆసక్తిగా వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వర్తమానాలు ఈ విధంగా మీరు టీవీలో వింటూ ఆధ్యాత్మికమైన మేలులు అనుభవిస్తూ మీరు చేసే ఫోన్ కాల్స్ని బట్టి అలాగే మీరు పెడుతున్న మెసేజ్ని బట్టి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. మీ సమస్యలన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. అనేక మంది సేవను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తున్న వారందరికీ మరొకసారి హోసన్నా మినిస్ట్రీస్ హనుమాన్ జంక్షన్ దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృప మీకు తోడై ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాం. కొద్దిసేపు మనం దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. అపోస్తుడైన పౌలు తెస్సలోని సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యంలో ఎలాగున రాయబడి ఉంది. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అపోస్తుడైన పౌలు తెస్సలోని సంఘానికి ఈ యొక్క పత్రిక రాసేటప్పటికీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రకరకాల సమాచారాలు, రకరకాల ఉపదేశాలు, రకరకాల అలవాట్లు, అలాగే అబద్ధపు బోధకులు, తప్పుదారి పట్టించే ఉపదేశాలు కూడా ఊరేగుతున్న రోజులు అవి. పౌలు ప్రయాసపడి ఈ సువార్తను చెప్పి వారిని కనడం జరిగింది. దేవుని బిడ్డలైన తర్వాత వీరిని భద్రంగా కాపాడాలని ఆశ కలిగి పౌలు ఆయా పత్రికలు రాయడం మొదలుపెట్టారు. అందులో చక్కని మాట రాయబడింది. ఏమిటా మాట అంటే సమస్తాన్ని పరీక్షించండి అనే మాటలో అంటే అన్నీ కలిసి ఉన్నవి అనే మాట మనకు అర్థం అవుతుంది. పౌలు కూడా తన బిడ్డలైన సంఘానికి తెస్సలోని సంఘానికి మాట రాస్తూ మేలైంది మాత్రమే జాగ్రత్తగా పరిశీలించి గట్టిగా పట్టుకొనండి. మేలు కానిది ఉంది, మేలైనది ఉంది, ఇవన్నీ కలిసే ఉంటాయి. ఆయన అంటాడు కదా, మేలైంది పరిశీలన చేయండి. వ్యక్తులు కనపడుతుంటారు, సంఘాలు కనపడుతుంటాయి. ఓ రకంగా చెప్పాలి అంటే ఉపదేశాలు కనబడుతుంటాయి. చాలా విషయాలు మనం గమనిస్తూనే ఉంటాం. కానీ వీటి మధ్యలో మేలైన దాన్ని మనం చేపట్టాలిగా. ఆ చేపట్టేటప్పుడు చాలా గట్టిగా దాన్ని పట్టుకుని మనం అడుగులు వేస్తే సంఘానికైనా మనకైనా కుటుంబానికైనా మేలు జరుగుతూ ఉంటుంది. మనం గట్టిగా చేపట్టడం అనేది చాలా ఖచ్చితమైన ఆజ్ఞ. ప్రభువులో మేలైన దాన్ని గట్టిగా పట్టుకుని మనం నడవగలుగుతున్నామా? అందుకే పౌలేమన్నాడు, నేను చెప్పను సువార్త కానీ ఒకవేళ పరలోకం నుంచి దూత వచ్చి చెప్పినా మరొకడు వచ్చి చెప్పినా ఈ ఉపదేశం నువ్వు విన్నావు గనక సత్యమైన ఉపదేశంలో నువ్వు కట్టబడాలి. ఆ మాట ఎంత ఘనంగా రాయబడుతుంది. సరే, ఇంతకీ మనకు మేలైంది ఏమిటి? మనం దేన్ని గట్టిగా చేత్తో పట్టుకోవాలి? దానికి కొన్ని విషయాలు మీతో చెబుతాను. మొదటి వాక్యం ఏమిటి అంటే మేలైంది గట్టిగా పట్టడం అనే దానిలో ఫిలిప్పీ సంఘానికి పౌలు చాలా తేటగా ఓ ఉత్తరం రాశాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు రాసిన ఉత్తరములోని 2వ అధ్యాయములో 16వ వాక్యం చదవండి. అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. మీరు వక్ర జనం మధ్యలో ఉన్నారు, మూర్ఖులైన ప్రజల్లో ఉన్నారు, వ్యర్థ ఆచారాల్లో మనుషులు ఉన్నారు, రకరకాల సిద్ధాంతాలు ఏడవబడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితంలో అటు దేవుడు ఇటు లోకం కూడా కలిపి జీవించే కల్తీ రకం కూడా ఉన్నారు. కానీ నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? జీవవాక్యాన్ని చేత్తో పట్టుకుని, అంటే నీకు మేలు జరిగేది ఎక్కడ అంటే జీవవాక్యం ద్వారానే నీకు మేలు జరుగుతుంది. కనుక ఆ జీవవాక్యాన్ని చేత పట్టుకుని ఈ ప్రజల మధ్యలో మనం జ్యోతుల్లాగా నడిచి వెళ్ళాలట. అంటే జీవవాక్యం పట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? దేవుని మాట జీవం కలిగింది. యేసు ప్రభువు కూడా చాలాసార్లు చాలా మాటలు చెబుతూ ఓ రోజున చక్కని మాట చెప్పారు. నేను జీవమునై ఉన్నాను, నేనే మార్గమై ఉన్నాను, నేనే సత్యమై ఉన్నాను అని. మరో విచిత్రమైన మాట కూడా చెప్పాడు.
దేవుని నోటి మాట వలన జీవించాలి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాక అనే మాట ఎంత తేటగా ఉంది. అంటే జీవవాక్యం నువ్వు చేత్తో పట్టుకుంటే నీకు మేలు. మరి ఆ జీవవాక్కును మనం పట్టుకుంటే దానిలో జీవం ఉంది. ప్రభువు చెప్పినట్టుగా రొట్టె వలన కాక జీవపు మాట వలన నీవు బ్రతుకుతావు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పట్టుకుని వాక్యానుసారంగా నీవు నడక మొదలు పెడతావో ఆ వాక్యం ఎంత మేలు చేస్తుందంటే అంత మేలు చేస్తుంది. మీకు ఇంకో మాట చెప్పనా? కీర్తనాకారుడు 119వ కీర్తన రాశాడు. 119వ కీర్తన రాసిన చక్కని మాట ఏమిటో తెలుసా? 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలి అనుకుంటే నీ వాక్యాన్ని నా గుండెల్లో హృదయంలో దాచుకుంటున్నాను. విన్నారుగా? ఒక వ్యక్తి పాపభయిష్టమైన జీవితంలోకి ఎప్పుడు వెళ్ళిపోతాడు? వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడు. వాక్యం మనతో ఉంటే అది జీవం కలిగింది, వెలుగై ఉన్నది. ఆ వాక్యం మన గుండెల్లో ఉంటే మనిషి అట కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా పాపపు ఇష్టమైన జీవితంలో అడుగు వేసి పతనం కాకుండా కాపాడబడతారు. కొంతమందిని చూడండి, ఎంత చక్కని మాటలు చెబుతారు, గంటలు ప్రార్థనలు చేస్తారు, మళ్ళా లోపభూయిష్టమైన జీవితంలో సాగుతున్నారు. అంటే వాడు అనుకునేది నా తెలివితేటలని. కానీ పాపానికి నిన్ను కాపాడగలిగింది ఆ ఒక్క మాటేగా. అందుకే ఈ కీర్తనాకారుడు అంటాడు, అయ్యా మేలైంది అదేగా, ఆ వాక్యమేగా, మేలైన దాన్ని చేపట్టు అంటున్నావు కదా. ఆ వాక్యాన్ని నా గుండెల్లో దాచుకున్నాను, పాపం చేయకుండా వాక్యం నన్ను కాపాడుతుంది. అందుకే కీర్తనకారుడు ఎంత చక్కని మాట రాశాడండి. నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను, ఇది నాకు చేసే మేలేమిటయ్యా అంటే పాపము చేయకుండా నన్ను కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. మరొక్క మాట కూడా మీతో చెబుతాను. 9వ వాక్యం చదవండి. యవనులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. జాగ్రత్తగా దానిని చూచుకొనుట చేత యవనస్తులు నడత శుద్ధీకరణ జరుగుతుంది. ఏం చేస్తుంది? జీవవాక్కు హృదయంలో ఉంటుంది. పాప సరిహద్దులకు వెళ్లకుండా నిన్ను కాపాడి భద్రపరుస్తుంది. శుద్ధీకరణ. నీ జీవితం శుద్ధీకరించబడాలి అంటే, నీ నడత శుద్ధీకరించబడాలి అనుకుంటే దేవుని వాక్యమే. దాన్ని జాగ్రత్తగా చదవాలట, జాగ్రత్తగా పరిశీలన చేయాలి. విస్తారమైన పాపాలు చేసింది, పాపపు ఇష్టమైన పేరు కూడా పొందింది. ఒక రోజున యేసు ప్రభు ఎండవేళ ఆ బావి దగ్గర కూర్చుని ఆ కుండ తీసుకొచ్చిన స్త్రీతో మాట్లాడిన సంభాషణ దేవుని మాట. వెంటనే ఆమె కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి తన చరిత్ర అంతా బట్టబయలు చేసి, నాకు రక్షణ భాగ్యం ఇచ్చిన వాడు ఫలానా చోట ఉన్నాడని చెప్పడానికి బయలుదేరొచ్చు. కారణం ఏమిటో తెలుసా? శుద్ధీకరణ ఎప్పుడు జరిగింది? కుండ ఎప్పుడు విడిచిపెట్టడం జరిగింది? చాలాసార్లు మనం గుడిలోనే ఉంటాం, ఆరాధనలోనే కనబడుతుంటాం, టీవీలో వస్తుంది, రేడియోలో వస్తుంది, ప్రతి చోట వాక్యం వినబడుతుంది. కానీ ఆ వాక్యం నిన్ను కొండను విడిచిపెట్టేట్టుగా చేయాలిగా, నిన్ను శుద్ధీకరణకు నడిపించాలిగా. ఈ రోజున నాకేం మేలు జరగటంలా అని అనుకుంటున్నావు. కొండ చూస్తే వదలకుండా నా కొండ నిండాలనుకుంటే ఏ రకమైన దీవెనలు నీ ఇంటికి వస్తాయి? మనం శుద్ధి చేయగలిగింది ఏదైనా ఉంటే ఆయన మాటే. ఆయన మాట వింది ఆ మరుక్షణమే జీవితంలో విప్లవాత్మకమైన మార్పు కలిగింది. ఈ రోజున భూతలం మీద భూతద్దం పెట్టి చూస్తే ఎంతమంది వాక్యం ద్వారా పట్టబడ్డారు. కనుక ఈవేళ నీకు మేలైంది ఏదో దాన్నే చేపట్టు. మేలైనది మొదలుగా దేవుని వాక్యము. ఆ వాక్యం నిన్ను పాపం నుంచి కాపాడుతుంది. అదే వాక్యం నిన్ను దిద్ది నలగగొట్టి సరిచేసి వెలుగు మార్గంలో నిన్ను నడిపించగలిగింది. ఈ వాక్యం నీకు ఎంతైనా మేలు చేస్తూనే ఉంటుంది. ఇంకో మాట కూడా చెబుతారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళతాం. అక్కడ దేవుడు యెహోషువతో చాలా తేటగా మాట్లాడాడు. కారణం ఏంటంటే అప్పటికే యెహోషువ దిగులుతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. మోషే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే యెహోషువ మిగిలిపోయాడు. నడిపించే నాదుడే కానీ ఈ వ్యవహారాన్ని కొనసాగించగలను సమర్థుడు లేకపోయాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఆధారం అనుకున్నవన్నీ బద్దలైపోతాయి.
కొన్నిసార్లు పలానా వ్యక్తి మనకు ఆధారం అనుకుంటే లేకుండా అయిపోతాడు. పలానా వ్యాపారం మనకు ఆధారం అనుకుంటే అది కాస్త చేజారిపోతుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఈ పరిస్థితులు నాకు ఆధారం అనుకుంటాం, కానీ ఆధారాలు తొలగిపోతాయి. వెంటనే యెహోషువ ఎంత ఏడుపు ఏడ్చాడంటే దిగులుపడి, ఇన్ని లక్షల మందిని మధ్య వరకు తీసుకుని వచ్చాము, పాలూతీనుల దేశానికి నడిపించడానికి నాయకుడు లేకుండా అయిపోయాడే అంటూ దిగులు పడిపోయి చతికిలబడ్డాడు. అతడే కాదు, ప్రతి వారి జీవితంలో చతికిలబడడం అనేది మనం గమనిస్తాం. కారణం ఏమిటంటే మనం దేని మీద ఆశ పెట్టుకుంటామో అది కాస్త దేవుడు తొలగిస్తూ ఉంటాడు. కొంతమంది ఆస్తి మీద ఆధారపడతారు, కానీ ఆస్తి అక్కరక రాకుండా అయిపోతుంది. కొంతమంది బలం మీద ఆధారపడతారు, అది అక్కరక రాకుండా అయిపోతుంది. కానీ నీకు ఆధారం అవ్వాల్సింది అది కాదుగా. ఇప్పటికే కొన్ని నెలలుగా ఉద్యోగాలు చేసేవాళ్ళ పరిస్థితి, వ్యాపారం చేసేవాళ్ళ పరిస్థితి, చేతి పని చేసుకునే వాళ్ళ పరిస్థితిని గమనిస్తున్నాం. ఆధారాలు ఏం మిగిలే, ఏ అవకాశం వాళ్ళు మూటగట్టుకోగలిగారు. కానీ బైబిల్లో యెహోషువ దిగులు పడితే దేవుడు దిగొచ్చి అంటాడు, దిగులు పడవాకు, నువ్వు జడియకు, భయపడవాకు, కానీ మేలైంది ఒకటి నీకు చెబుతాను, ఆ మేలైన కార్యం నువ్వు చెయ్యి, తప్పనిసరిగా నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల దివారాత్రులు దాన్ని ధ్యానించడం మొదలు పెడితే నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుని నేను వర్ధిల్ల చేస్తానల్లా, నీవే వర్ధిల్ల చేసుకుంటావు. నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకునేది ఎక్కడుందయ్యా అంటే దేవుని మాట వాక్యంలోనే ఉంది. మరి మేలైన వాక్యాన్ని నువ్వు ఎందుకని కాల రాస్తున్నావు? వర్ధిల్లడం, అభివృద్ధి చెందడం అనే తాళం పరలోకాన్ని నుంచి ఎప్పుడో నరుడి దగ్గరికి వచ్చేసింది. దేవుడు ఎప్పుడో వాక్యం ఇచ్చిన రోజునే ఆ తాళం మనకిచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? అందరి మాట వింటావు, దేవుడి మాట మాత్రమే వినవు. అన్నీ ఆలకిస్తావు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం నడవాలిగా. మరి ఈ వాక్యంలో గైకొని వాక్యానుసారంగా నీవు నడవగలిగితే నీ మార్గాన్ని నీవే వర్ధిల్ల చేసుకుంటావు. పౌలు అన్నమాట ఎంత ముచ్చటగా ఉందండి. సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి. మేలు ఏమిటి అంటే జీవవాక్యము. మరి ఆ జీవవాక్యాన్ని పట్టుకుని నువ్వు అడుగులు వెయ్యగలిగితే 3వ మాట జాగ్రత్తగా విన్నాం. అదేమిటయ్యా అంటే వర్ధిల్ల చేసుకునే పనంతా ఆ వాక్యంలోనే ఉంది. మీకు ఇంకా తేటకు అర్థమైన మాట చెప్పనా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వాక్యంలో ముందే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? ఈ నా మాటలు విని వాటి చొప్పున మీరు చేయగలిగితే సమస్త జనుల కంటే కూడా నేను నిన్ను హెచ్చించెదను. మేలైన మార్గం వాక్యమే కదా. మరి వాక్యానికే ఘనతనివ్వక, వాక్యానుసారంగా నడవక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సొలొమోను మహారాజు అన్నమాట గుర్తొస్తుందిగా. నేను విస్తారంగా సంపాదించాను, కావలసిన తోటలు వేయించాను, నగరాలు కట్టించాను, వెండి బంగారాల మూట కట్టాను, సుఖపడడానికి ఎంతమంది అవసరం అంతమందిని వాడుకున్నాను, కానీ గాలికి ప్రయాసపడినట్టు నా బ్రతికైపోయింది అంటున్నాడుగా. కారణం ఏమిటంటే ప్రభు నీకు అన్నీ అనుగ్రహిస్తాడు, కానీ మేలైంది ఏమిటో గమనించాలి. ఈ రోజున మేలైంది నీ జీవితానికి దేవుడు నిర్ణయించాడు, పరీక్షించు ఏది మేలు అని ఆలోచించి చిన్నగా వాక్యం దగ్గరకు రాగలిగితే ఆ వాక్యం నీవు వర్ధిల్ల చేసుకునేందుకు ఉపయోగపడుతూనే ఉంటుంది. మరి ఇలాంటి వాక్యాన్ని మనం ఎంత ఘనపరుస్తున్నాం? ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాతైనా నీ ప్రాణాత్మ దేహాలకు కార్యం జరగాలి అనుకుంటే నీ ఒక జీవవాక్యం అనేది మాత్రం పట్టుకుంటే ఆ జీవ వాక్యానుసారంగా నువ్వు నడవగలిగి పరిగెత్తగలిగితే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికంటే నీ స్థాయి వేరుగా ఉంటుంది. దేవుడిచ్చిన కృప అత్యధికంగా నీ మీద, నీ కుట్ల మీద కుమ్మరించబడుతుంది. మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తా. 119వ కీర్తనలోని 105వ చరణంలో ఇలాగున రాయబడి ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు ఉంది. నీ వాక్యమే దీపం, నీ వాక్యమే నాకు త్రోవకు వెలుగు. వాక్యం లేని వారి జీవితంలోనట చీకట్లో నడిచే వారితో సమానుడట.
అంటే అర్థం ఏమిటి? మరి అంతమందికి సలహా చెప్పావు కదా, సలహా చెప్పేవాడిగా ఉంటావు, దానం చేసేవాడిగా ఉంటావు, కట్టడాలు కట్టేవాడిగా ఉంటావు, సమస్యలు పరిష్కరించేవాడిగా ఉంటావు. కానీ ఇన్ని చేసి నువ్వెక్కడున్నావు? నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు, ఇంకా నువ్వు చీకట్లోనే నడిపించబడుతున్నావు. కనుక ఈ రోజున వాటిని నువ్వు గమనించి ఆ వాక్యపు వెలుగులో నీవు నడిపించబడాలట. అంటే వాక్యం నీకు దారి చూపేదై ఉంటుంది. ఈ వాక్యం నిన్ను వెలుగులో నడిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో శ్రమల పాలవుతూ ఉన్న, కష్టం మిగలకపోయినా, బిడ్డల మనుగడ క్షేమంగా లేకపోయినా, నీకు దీపమైన వాక్యం నీలో ఉందా? అది నిన్ను నడిపించగలుగుతుందా? మీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. దావీదు మహారాజు దేవునికి ప్రియుడు, దావీదు మహారాజు జ్ఞాని, దావీదు మహారాజు యుద్ధశూరుడు, మహారూపసి. ఓ రకంగా చెప్పాలంటే పాటలు కట్టినవాడు, పాటలు రాసినవాడు, పాటలతోనే ప్రభువులో ఆ తన్మయత్వం చెందినవాడు. రాజు అయ్యాడు, గొర్రెల కాపరగా ఉన్నవాడు. ఆ తర్వాత తన యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని ఎంతగా వెతుకుతున్నాడు. అతడు అంటాడు కదా, అయ్యా నా జీవితకాలం నిన్ను స్తుతిస్తూ నీ మందిర ఆవరణలో నీ ప్రసన్నతను చూడాలని కోరుకుంటున్నా. ఇంకో మాట ఏమిటో తెలుసా? బలం ఉంది, బలగం ఉంది, సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి. శత్రువులు పరుగు పరుగున వచ్చి అతగాడి రాజ్యాన్ని చుట్టూ నిలబడ్డారు. నిలబడిన వెంటనే దావీదు చక్కని పని చేశాడట. శత్రువు రాగానే ప్రాకారం కలిగిన పట్టణంలోకి వెళ్ళిపోయాడట. చదవండి ఆ మాట ఎంత తేడాగా రాయబడిందో. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడిన మాట. దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీన్లందరూ వచ్చిరి. ఫిలిస్తీన్లంతా వచ్చారు. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ప్రాకారం కలిగిన చోటుకు పోయాను. విన్నారు ఈ మాట? మేలైంది ఏదో అది నువ్వు గుర్తుపట్టాలి. శ్రమలు వస్తాయి, శత్రువులు వస్తారు, భయంకరమైన సంఘటనలు వస్తాయి. కానీ నువ్వు ఉండవలసింది ఎక్కడ? ప్రాకారం కలిగిన సన్నిధి మీకు మేలు. మేలైన దాన్ని చేపట్టండి. దావీదుకి ఆలోచన లేదా? ఒక్క రాయితో గొల్యాతను హతమార్చిన వానికిని, యుద్ధరంగంలో వెనుదిరగకుండా పోరాడిన సింహంలాగా వ్యవహరించిన అతగాడికి ఇప్పుడు ఈజీగా యుద్ధం చేయగలడు. కానీ తనకు తెలుసు, నాకు ఏది మేలు ఇప్పుడు? దేవుని ప్రాకారమే మేలు. ఆయన నివాసంలోకి నేను వెళతా, ఆయన హస్తపు నీడలోనికి వెళతా, ఆయన చేతి నీడలో నేను దాచబడతా. యెహోవా నామం బలమైన దుర్గం, అందులో నువ్వు పరిగెత్తుకుని నేను నీతిమంతుడిలాగా సురక్షితంగా ఉంటా. మరొక మాట చెప్పనా? సరే, ప్రాకారానికి వెళ్ళాడు. ప్రాకారంలోకి వెళ్ళాక ఏం చేశాడో చదవండి, 23వ వాక్యం. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. ప్రాకారం కలిగిన పట్టణంలోకి వెళ్ళి చేసింది ఏమిటో తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేయడం మొదలు పెడుతున్నారు. తనకు తెలుసు మేలు కలిగిన మార్గం, ఇది మేలు నా జీవితానికి. సహజంగా చాలాసార్లు ఈ రాజుల చరిత్రలో చదివితే యెహోవా యొద్ద విచారణ చేయకుండా యుద్ధానికి వెళ్ళి ఓడిపోయిన వారి చరిత్ర కనపడుతుంది. ఇద్దరు కలిసి జాయింట్గా వ్యాపారం చేయాలని కోరుకుని దేవుని చిత్తం దగ్గర విచారణ చేయకుండా ఇద్దరు కలిసి జాయింట్ వ్యాపారం చేసి ఓడను సిద్ధం చేసి ఆ ఓడనట తర్షీషుకు పంపించారట. రాబడి సంగతి ఏమో కానీ వెండి బంగారాలు మూట కట్టుకుని వచ్చే ఓడ మధ్యలో బద్దలైపోయి చెక్కలైపోయి ఇక నీటిపాలైపోయింది. అర్థమవుతుందిగా? నీవు మేలైంది ఏదో ఎరిగి ఒక క్రైస్తవుడిగా ఆలకించు. ఈరోజు నీ జీవిత అనుభవాలలో మేలైన దానిని చేపట్టు అని దేవుడు చెబుతూ ఉన్న ఈ వేళ నువ్వు దేవుని ప్రాకారంలో ఒకరు పరిగెత్తుకుని వెళ్ళగలుగుతున్నావా? ఈరోజు మరలా చెబుతున్నావు, మొదటగా దేవుని వాక్యాన్ని చేత్తో పట్టుకుని, అది వెలుగై ఉంటుంది, పాపానికి కాపాడుతుంది, నడతను శుద్ధీకరిస్తుంది, మార్గానికి దీపమై ఉంటుంది, వర్ధిల చేసే తాళమై ఉంటుంది. ఆ వాక్యమే నీకు మేలు. రెండవది ఏమిటంటే ప్రాకారము. అంటే దేవుని యొద్ద విచారణ చేసే అనుభవం ఉండాలి. మీరు బైబిల్లో ఎవరినైనా చూడండి, బిడ్డ చనిపోయినప్పుడు తిన్నగా వెళ్ళి దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టింది. బిడ్డలా కావాలి అనుకున్నప్పుడు మందిరంలోకి వెళ్ళి అన్న మొరబెట్టడం జరిగింది. సమాచారం వినగానే 3 రాజులు సైన్యంతో వచ్చారనగానే రాజు మందిరంలోకి వెళ్ళి ప్రాకార స్థలంలో మోకాళ్ళ మీద పడి ఏడ్చడం మొదలుపెట్టాడు. విన్నారుగా? మనం ప్రాకారమైన సన్నిధిని గట్టిగా పట్టుకొని తీరాలి. మొదటి వాక్యం పట్టుకోవాలి, రెండవది ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని, ఆయన చిత్తాన్ని గట్టిగా పట్టుకోవాలి.
మూడవది 116వ కీర్తనలో ఇంకో చక్కని మాట రాయబడింది. రక్షణ పాత్రను పట్టుకొని అనే మాట ఉంది. చదవండి ఆ వాక్యాన్ని. 13వ వాక్యాన్ని చదువుకుందాం, జాగ్రత్తగా వినండి. రక్షణ పాత్రను చేత పుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేది. అర్థమైందా? రక్షణ పాత్రను చేత్తో పట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం, ఆయన సన్నిధిలో స్తుతులు చెల్లించడం. బాగా ఆలకించండి. మనకు చాలాసార్లు రక్షణ పాత్రను పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళటానికి టైం ఉండదు, దానికి విలువ తెలియదు, దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. రక్షణ పాత్ర పట్టుకోం కానీ ఎవరి దగ్గరికైనా చేతులు చాపి భిక్షాటన చేసిన అనుభవాల్లోకి వెళుతుంటాం. వైద్యుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలు ఆడతాం, మీ కాళ్ళు పట్టుకున్నాను అంటాం. కొన్నిసార్లు అక్కడికి వెళ్ళి ఇది నా సహాయం చేయండి, అది సహాయం చేయమని వాళ్ళ దగ్గర జోలి పట్టం కానీ తప్పనిసరిగా వాళ్ళ సహాయాన్ని కోరుకుంటాం. ఒక క్రైస్తవుడిగా నీవు చేయగలిగింది ఒకటే, విపత్తులు వచ్చినా, వినాశనం వచ్చినా, పరమ దరిద్రం వచ్చినా, పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నా నీ రక్షణ పాత్రతో నువ్వు ప్రభువుని సంధించాలి. ప్రభు సన్నిధికి రక్షణ పాత్రతో వెళ్ళాలి. ఆయన నిన్ను చూడగానే రక్షణను బట్టి ఆనందపడుతున్న వ్యక్తేగా. రక్షణ పాత్రను పట్టుకుని మనం దేవుని గణపరచాలి. ఈ రోజున ఈ స్థితిలో నేనున్నాను అంటే దానికి కారణం ఆయన రక్షించిన రక్షణే కదా, ఆయన చూపిన ప్రేమే కదా. ఈ రోజున ప్రతి క్షణం రోజుకొక్కసారైనా నీవిచ్చిన రక్షణ కొరకు వందనాలయ్యా, నీవు నాకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలయ్యా, నన్ను ఒక ఇంటివాడిగా చేసి పిల్లల్నిచ్చి ఆస్తినిచ్చి సంఘానికి నాకు ప్రయోజకుడిగా నా బ్రతుకులను ఇలా తీర్చిదిద్దుతున్నవాడా నీకు వందనాలయ్యా, మాకు ఇచ్చిన కాపరను బట్టి, మాకు ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి, నీవిస్తున్న మేలులు, నీవిస్తున్న ఈవుల కొరకు అంటూ రక్షణ పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన సన్నిధిలో కనబడితే ఆయన ఎంత సంబరపడతాడంటే అంత సంబరపడతాడు. ఆయన తప్పక మానక మేలు చేయడానికి ఇష్టపడతాడు. మేలుకరమైన మార్గం ఏది? వాక్యాన్ని చేత్తో పట్టుకుంటే నీకు మేలు. రెండవది, దేవుని సన్నిధిని గట్టిగా పట్టుకొని నీ సన్నిధి నుంచి నేను వెళ్ళను అనేటట్టుగా నీవు ఆయన్ని పట్టుకుని తప్పక మొర్రబెట్టడం నేర్చుకోవాలి. అందుకే భక్తులందరూ వాళ్ళ పైనలో చేసిన పని ఏమిటో తెలుసా? మోషే అంటాడు, నీవు రాకుండా మేము బయలుదేరి వెళ్ళమయ్యా అంటే అర్థం ఏంటి? నీ సన్నిధి నాకు కావాలి అంతే. మూడవదిగా రక్షణ పాత్రను పట్టుకుని నీవు అడుగులు వేయడం మొదలుపెట్టాలి. నీ జీవితంలో దేవుడు చేసిన మొదటి కార్యం రక్షణ కార్యం. రెండవది, వివాహమైన, ఉద్యోగమైన, నీకు ఏ మేలులు చేసినా ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే అనుభవానికి నీవు రాగలగాలి. మరి రక్షణ పాత్రను పట్టుకుని స్తుతి చెల్లిస్తున్నావా? ఆయన సన్నిధిలో ప్రాకారములు నీ సన్నిధి నాకు ఉండాలి, నాతో నీవు రావాలని పట్టుకుని వేలాడగలుగుతున్నామా? మేలైన దానిని గట్టిగా పట్టుకోగలిగితే నువ్వు ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యలలో ఉన్నా నా దేవుడు నీ కృతజ్ఞతాస్తుతిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయనపై ఆధారపడిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వాక్యాన్ని నీవిచ్చిన ఘనతను జ్ఞాపకం చేసుకుని ప్రతి విపత్తు నుంచి తప్పించి నీకు నా దేవుడు మంచి రోజులు దయచేయబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునగాక. మరి ఈ రోజైనా ఆయన వైపు తిరిగి, అయ్యా నీ సన్నిధిలో నేను ఇలా జీవిస్తానయ్యా అని తీర్మానం చేసుకుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని, రక్షణ పాత్రను గట్టిగా పట్టుకొని, ఆయన సన్నిధిలో ఆయన సహవాసాన్ని గట్టిగా పట్టుకొని మోకరిల్లగలిగితే సేవకుడిగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువు మీ కార్యము చేయునగాక. తలల వంచండి. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఈ మాటలు విన్న వారందరినీ దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న చీకటైనా, సమస్యలైనా, వేదనైనా, రోగాలైనా యేసు నామాన విడిచిపోవాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. బిడ్డలను కనికరించి మేలు చేయండి. దీవెనకరమైన మార్గంలో నడిపించి మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనాశించిన వారందరికీ మేలు దయచేయండి. కుటుంబాలు క్షేమంగాను, దేశం క్షేమంగా ఉండాలయ్యా. ప్రజలంతా ఆరోగ్యంగా, భద్రంగా ఉండాలి. కార్యం చేసి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.